అని చెప్పి కేవిన్ సంధానించింది. అప్పుడు కేవిన్ ఏమన్నాడంటే, అమ్మా నిజమే, నా తప్పు అయిపోయింది, లేటుగా నేను 1 నిమిషం అని చెప్పేసి 10 నిమిషాలు ఆలోచన చేసినాను కదా, నా తప్పు అయిపోయింది మమ్మీ, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు కూడా అట్లా ఎట్లా 1 నిమిషం అని చెప్పి 10 నిమిషాలు చెయ్య. ఎప్పుడొచ్చింది కేవిన్కి మా బుద్ధి? బాధపడితేనే గాని బోధ పడదు. అర్థమైందా? చెట్టు మీద ఉన్నప్పుడు చాలా బాధపడ్డాడు, కిందికి దిగదామంటే కిందికి దిగ రావట్లేదు, ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోయింది, చాలా బాధగా ఉంది, మమ్మీ రావడం లేదు, అందుకని చాలా బాధపడినాడు. కాబట్టి ఇప్పుడు తన బాధ ఏంటో అర్థమైపోయింది. తను కూడా ఆలోచన చేసినప్పుడు వాళ్ళ మమ్మీకి ఎంత బాధ ఉందో అర్థమైపోయింది. అప్పుడు సారీ చెప్పిన మొదలు పెట్టినారు. అర్థమైందా? ఇప్పుడు ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారు? కేవిన్ మోకరించినాడు, వాళ్ళ మమ్మీ కూడా మోకరించింది, ఇద్దరు కలిసి ఇప్పుడు యాపిల్ చెట్టు కింద ప్రార్థన చేస్తున్నారు. కేవిన్ ఇప్పుడు తాను చేసినటువంటి తప్పు అంతని ఒప్పుకుంటున్నాడు. ఏమని? యేసయ్యా యేసయ్యా, చాలా సార్లు మమ్మీ మాట వినలేదు, 1 నిమిషం అని చెప్పి 8 నిమిషాలు ఆలోచన చేసిన, 10 నిమిషాలు ఆలోచన చేసిన తర్వాత నేను దేవునికి, దేవా నీకు కూడా లోపలేదు యేసయ్యా, మమ్మీకి లోపలేదు, తర్వాత డాడీకి లోపలేదు, కాబట్టి నన్ను క్షమించు, నా తప్పు క్షమించు, నా పాపం క్షమించు, నా హృదయం కూడా యేసయ్యా, నా పాప హృదయం క్షమించేసే అని అడిగినాడు. ఇప్పుడైతే ఏం చేసినాడు? హృదయంలోకి వచ్చినాడు. ఇప్పుడు కేవిన్ విధేయత నేర్చుకున్నాడు. ఏ విధేయత? 1 నిమిషం అని చెప్పి 8 నిమిషాలు ఆలోచన చేసేవాడు, 10 నిమిషాలు ఆలోచన చేసేవాడు కదా. ఇప్పుడు ఈ పాపం అంతా ఒప్పేసుకున్నాడు, యేసయ్య క్షమించిండు. ఇప్పుడు వాళ్ళ మమ్మీతో ప్రమాణం చేసిండు. ఏం ప్రమాణం చేసినాడు? మమ్మీ నువ్వు ఎప్పుడు పిలిచిన వెంటనే వస్తా, మళ్ళా 1 నిమిషం అని చెప్పి 10 నిమిషాలు ఆలోచనగా చెయ్య, నన్ను క్షమించమని మమ్మీని అడిగినాడు, యేసయ్యని అడిగినాడు. యేసయ్య కేవిన్ పాపాన్ని క్షమించిండు. ఇప్పుడు వాళ్ళ మమ్మీకి డాడీకి చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నది వాళ్ళ మమ్మీ అంటే, కేవిన్ ఇంట్లోకి తీసుకెళ్ళి, కేవిన్ నువ్వు ఐస్ క్రీమ్ కోసం నేర్చున్నావు కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో నుంచి మంచి చాక్లెట్ రంగు ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసి ఇంతలా ఇచ్చేసింది, ఎక్కువ పెట్టేసి. ఎవరికి? కేవిన్. ఇప్పుడు కేవిన్ సంతోషంగా నవ్వుతా ఉన్నాడు. ఏం దొరికింది? ఐస్ క్రీమ్. మమ్మీ దొరికింది, క్షమాపణ దొరికింది, పాపం పోయింది, అవధేయత పోయింది. అన్నిటికంటే సంతోషం ఇచ్చే ఐస్ క్రీమ్ పాపని కంటే కదా, పాపం పోయింది. తర్వాత తప్పు ఒప్పుకున్నాడు, మనసు ఇప్పుడు బాగా అయిపోయింది, మమ్మీ మాట వింటున్నాడు. మమ్మీ ఇతని కొరకే దాచుకున్న చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇప్పుడు ఇచ్చింది, సంతోషంగా తింటున్నాడు. పిల్లలు, దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం రాయబడింది, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఈ ధర్మమే అని రాయబడింది. మీరు చాలా మంది అనేకులు ఏం చేస్తారంటే, అమ్మ నాయనకు లోబడరు. అదేనా? మమ్మీ డాడీకి లోబడరు. మమ్మీ డాడీ చెప్పిన వెంటనే కాకుండా చాలా ఆలస్యంగా పనిచేయడం, ఆడుకున్నటువంటి వస్తువుల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం, ఇటు మమ్మీ డాడీకి తర్వాత దేవునికి చాలా సార్లు మా పిల్లలు బాధ కలిగించిన వారుగా ఉంటారు. కాబట్టి కేవిన్ ఏం చేసినాడు? ఇప్పుడు చెప్పండి, కేవిన్ ఏం చేసినాడు? అవధేయత అంతటిని, పాపం అంతటిని, తిరుగుబాటును ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేసినాడు? ఆయన విధేయుడైనాడు. తర్వాత గొప్ప సంతోషం దొరికింది. మన పాఠం పేరు ఏం పేరంటే, ఏం పేరు? కేవిన్ లర్న్స్ టు ఒబే. కేవిన్ విధేయత నేర్చుకునుట. కేవిన్ ఇప్పుడు ఏం చేసినాడు? విధేయత నేర్చుకున్నాడు. ఎట్లా విధేయత వచ్చింది? యేసయ్యను హృదయంలోకి చేర్చుకున్నాడు. తర్వాత దేవునికి, తర్వాత మమ్మీ డాడీకి విధేయత చూపించినాడు. కాబట్టి పిల్లలు, మీరు కూడా విధేయత నుంచి వెళ్ళక ముందే ఏం నేర్చుకోవాలి? స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ మమ్మీని ఎంత సతాయిస్తారో, తర్వాత భోజనం పెట్టేటప్పుడు మీ మమ్మీ ఎంత సతాయిస్తారో. ఏలేనా, ఆ గాలి పేరు ఏంటంటే, పూర్తి పేరు ఎలేనా మేయర్. చెప్పండి. ఈ ఎలేనా మేయర్ ఎక్కడ జన్మించిందో తెలుసా పిల్లలు? సౌత్ ఆఫ్రికాలో జన్మించింది. ఆమెను మీరు చూస్తారా? చూడకుండా చెప్పుకుందామా? చూడాలా? చాలా మంది చూడాలని ఆశ ఉంది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అందరికి, అందరికి కనిపిస్తుందా? ఈమె ఎలేనా మేయర్ అన్నమాట. ఈమె ఎక్కడ జన్మించిందంటే సౌత్ ఆఫ్రికాలో జన్మించింది. ఈమె చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో దేవుని ప్రేమించేటువంటి తల్లిదండ్రులకి జన్మించింది. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంతేకాదు పిల్లలు, ఆ ఎలేనా మేయర్కు 4 బ్రదర్స్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు అన్నమాట. అంటే 4 అన్నదమ్ములు ఉన్నారు, ఒక చెల్లో అక్కో ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కలిసి ఎంతమంది చెప్పగలరా? 6. కానీ ఎలేనా
ఉండేదంటే వాళ్ళ మమ్మీ ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండేది, తింటూ కూడా పాపతో కూడా చదివిస్తూ ఉండేది. అంతేకాదు ఎలేనా మేయర్ దేవుని చాలా ప్రేమించిన బిడ్డ, దేవుని చాలా ప్రేమించిన బిడ్డ అన్నమాట. అంతేకాదు ప్రతి సండే స్కూల్కి క్రమంగా వెళ్ళేది. ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేది? క్రమంగా వెళ్ళి మీలా కొట్లాడుకునేది కాదు, క్రమంగా దేవుని సన్నిధిలో కూర్చునేదన్నమాట. అంతేకాదు మంచిగా కథలన్నీ మంచిగా కథలు వినేదన్నమాట. ప్రతి సండే స్కూల్ క్రమంగా వెళ్తూ దేవుని వాక్యం వింటూ దేవుని కథలు వింటూ ఎంతో దేవుని ప్రేమిస్తూ ఉండేది. కానీ చాలా కాలం వరకు నిజమైన యేసుప్రభు అంటే యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని, నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, మారని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడని, నా కొరకు తిరిగి వచ్చినాడని అంత గ్రహించలేదు. మీరు కూడా సండే స్కూల్కి వీవీఎస్కి వస్తారు కదా, వచ్చి కూడా చాలా మంది ఖాళీగానే వెళ్ళిపోతారు కదా పిల్లలు. చాలా మంది ఖాళీగానే వెళ్ళిపోతారు. అట్లా ఎవరైనా ఉన్నారా? అట్లా ఎవరు ఉండకూడదు. యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలని, మీరు కూడా యేసయ్య బిడ్డలు కావాలనే సండే స్కూల్ వీవీఎస్ మీ కొరకు పెట్టినారు దేవుడు కదా. ఈ రోజు వరకు ఎవరైతే యేసయ్యను నమ్ముకొని రక్షించబడినారో ఆ బిడ్డలు బట్టి వందనాలు. అయితే ఈరోజు ఎవరో చూసుకుంటున్నారు, హ్యాండ్ వర్క్, చేతులు కట్టుకోండి, చేతులు ఎవరికి ఇవ్వద్దు మీ చేతుల మీద. కానీ అప్పుడు ఇంకా యేసయ్యను నమ్ముకోలేదు. అయితే తినకు ఒక అలవాటు ఉండేది, ఏంటంటే ప్రతిరోజు పరిగెత్తాలి, ఆడుకోవాలని ఇష్టం అన్నమాట. తనకి 4 బ్రదర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళతో మరి పరిగెత్తే పందెంలో తను పరిగెత్తుతా ఆడుకుంటా ఉండేదన్న. ఒకరోజు వాళ్ళ బ్రదర్ ఒక ఆయన అన్నాడు, నువ్వు ఈరోజు పరిగెత్తు, తర్వాత నేను నెక్స్ట్ డే నేను బీట్ చేస్తా, చూడు ఎవరు గెలుస్తామో అని అనుకుంటా ఉండేవాడు. అయితే 9వ సంవత్సరం నుండి అట్లా పరిగెత్తుతూ రన్నింగ్ రేస్లో మరి ఎంతో ప్రాక్టీస్ చేసుకుంటా ఉందన్నమాట. తర్వాత 11వ సంవత్సరంలో 11 సంవత్సరాల వయసులో ఇంకా ఒకసారి ఆటల పోటీల్లో రన్నింగ్ రేస్లో పరిగెత్తే పందెంలో పాల్గొనిందన్నమాట. అంతేకాకుండా పిల్లలు 13వ సంవత్సరంలో ఆ ఆటలు రన్నింగ్ రేస్లో పరిగెత్తే పందెంలో తను జాయిన్ అయ్యి పాల్గొంది, మంచి బహుమతి సంపాదించుకుంది. ఎవరు తెలుసా? ఎవరు? ఎలేనా మేయర్ కదా. చాలా మంచి పిల్లలు మంచిగా వింటున్నారు. అట్లా బహుమతి సంపాదించుకుంది. కానీ తనకి ఎవరిని నమ్ముకోలేదు. సండే స్కూల్కి వెళ్తూ కూడా దేవుని నమ్ముకోవాలా. కానీ ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏమింటామో తెలుసా? క్రొత్త సంగతి. అయితే ఈసారి అయితే యేసయ్యని తన సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకుంది. రే బాబు ఇచ్చుడుమా, యేసయ్యని ఎక్కడ చేర్చుకుంది? యేసయ్యని ఎక్కడ చేర్చుకుంది? తన సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకుంది. యేసయ్యని నమ్ముకుంది. యేసయ్యని నమ్ముకున్న దగ్గర నుండి తన జీవితం సంపూర్ణంగా మార్చబడింది. ఒక నూతనమైన మార్పు ఎలేనాలో వచ్చేసింది. చూడండి గాల్ సీట్ ఎలేనాలో వచ్చేసింది సంపూర్ణమైన మార్పు. ఏం మార్పు అంటే తను యేసయ్య బిడ్డనైన తర్వాత యేసయ్య కొరకే నేను జీవించాలి అనే తీర్మానము తను కలిగానే ఉంటారు కదా పిల్లలు. మళ్ళా చెడ్డ మాటలు మాట్లాడుతూనే ఉంటారు, మళ్ళా దొంగతనాలు చేస్తూనే ఉంటారు. పాత బుద్ధులు పోవు మనకి. కానీ ఎలేనా యేసయ్య నమ్ముకున్న తర్వాత యేసయ్య కొరకే పవిత్రంగా, యథార్థంగా, నమ్మకంగా దేవుని మహిమ కొరకు జీవించాలనుకుంది. అట్లా జీవించాలనుకొని చాలా జాగ్రత్తగా ఉండింది. అంతేకాదు పిల్లలు, యేసయ్య కొరకు జీవించాలనుకున్న పిల్లలు, యేసయ్యను ప్రేమించే పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ప్రతిరోజు బైబిల్ చదువుకుంటా ఉంటారు, ప్రార్థన చేసుకుంటా ఉంటారు. ఇది చూడండి పిల్లలు, ఇది చూడండి అన్న, ఏం చేస్తారు? యేసయ్యను ప్రేమించే పిల్లలు లేవగానే ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారు? మా గాలు చెప్పండి కేజీ వాళ్ళు బైబిల్ చదువుకుంటారు. అంతేకాదు దేవునింటికి కూడా పోతారన్నమాట. దేవుని బిడ్డలతో స్నేహం చేస్తారు. ఈ పాప కూడా దేవుని బిడ్డలతో స్నేహం కలిగి ఉంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేది, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ ఉండేది, దేవునింటికి క్రమంగా వెళ్తూ ఉండేది. అంతేకాదు దేవుని బిడ్డలతో ఫ్రెండ్షిప్ కలిగి ఉంది. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? దేవుని నమ్ముకొని కూడా ఇంకా చెడ్డ స్నేహాలు కలిగి ఉంటారు. చెడ్డ పిల్లలతో స్నేహాలు చేస్తూ అక్కడ
చెడ్డ పిల్లలతో స్నేహాలు చేస్తే ఇంకా చెడు అలవాట్లు మనము మానుకోం. కానీ ఎలీనా చాలా మంచి పాప అన్నమాట. చాలా మంచి లక్షణాలు, చాలా మంచి మార్పు ఎలీనాలో కలిగిందని. ఎప్పుడైతే దేవుని బిడ్డ అయిందో ఇంకా తనకు ఒక టాలెంట్ ఏందని చెప్పుకున్నాము, రన్నింగ్ రేస్ లో ఎప్పుడు పాల్గొనేది కదా. ఇప్పుడు ఎక్కడెక్కడైతే రన్నింగ్ రేస్ ఇట్లాంటివి జరుగుతాయో ఆ టీంలో పాల్గొందుతూ దేవుని మహిమ కొరకే చాలా బహుమతులు పొందుతా వచ్చిందన్నమాట. ఎందుకు అనంటే దేవుని బిడ్డ కాబట్టి దేవుని మీద ఆధారపడతా ఉండేది. కొన్నిసార్లు భయపడేది, ఓ ఈ రన్నింగ్ రేస్ లో నేను ఓడిపోతానో ఏమని భయపడినప్పుడు దేవుడు తనకు ఒక మంచి ప్రామిస్ ఇచ్చాడు, మంచి వాగ్దానం. ఏంటో తెలుసా పిల్లలు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అన్నమాట. నిన్నేమాత్రం విడవను, నిన్నెన్నడను ఎడబాయను అని వాగ్దానం. ఎప్పుడైనా భయం వేసినప్పుడు అమ్మో దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు కదా, యేసయ్య ఆ వాగ్దానం తప్పకుండా నా పక్షాన నెరవేరుస్తాడు అనే ధైర్యము ఎలీనా మేయర్లో ఉండిందన్నమాట. అట్లాంటి వాగ్దానాన్ని చేపట్టి తను ఎన్నో రన్నింగ్ రేసెస్ లో మరి పాల్గొంది వాటిలో గెలుచుకుంటా ఉంది. ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో మరి పాల్గొందినప్పుడు ఒక ఫోటో అయినా ఉండాలి కదా. ఆ ఫోటో చూద్దామా? చూడండి, చాలా స్పీడ్ గా పరిగెత్తా ఉంది కదా. అంతేకాదు దేవుడు తనతో ఉన్నాడని, తను విడిచిపెట్టాడని, తన పక్షాన దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడని తను ఎప్పుడు మనసులో ప్రేర్ చేసుకుంటా ఉండేదన్నమాట. అట్లనే తన జీవితంలో ఓటమి అనేది లేకుండా ఎప్పుడు విజయాన్ని విజయం పొందటం మాత్రమే కాక గెలవటం మాత్రమే కాక మంచి మంచి బహుమతులు కూడా తను పొందిందన్నమాట. అయితే ఒకసారి మరొక వాళ్ళ టీంతో పాటు వేరే దేశం నుండి ఇంకొక టీం వచ్చిందన్నమాట. పిల్లలు జాగ్రత్తగా వింటున్నారా? ఇది కూడా చాలా అవసరం, మనం వినాల్సిన విషయం. వీళ్ళ టీంతో పాటు ఈ రన్నింగ్ రేస్ కదా వీళ్ళ టీంతో పాటు ఇంకొక టీం వచ్చింది. ఆ టీంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే అందరు బాయ్సేనన్నమాట. తెలుసా? అందరూ బాయ్సే. వాళ్ళలో మిఖాయేల్ అనే ఒక యంగ్ బాయ్ ఉన్నాడు అన్నమాట. ఆ యంగ్ బాయ్ కూడా ఎలీనా మేయర్ వలె చాలా దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డ అన్నమాట. దేవుని ఎక్కువ ప్రేమించేవాడు, రక్షించబడిన బిడ్డ. ఎలీనా మేయర్ వలె దేవుడు అంటే చాలా ప్రేమ అన్నమాట. కాబట్టి వీళ్ళు అక్కడ పరిచయం అయిన తర్వాత ఒకరినొకరు మాట్లాడుకున్నారు. అప్పుడు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రేయర్ చేస్తూ వచ్చారు. చూడండి, ఇట్లాంటి భక్తి కలిగిన వాళ్ళు మరి నాకు భార్యగా ఉంటే బాగుందని మిఖాయేల్ అనుకున్నాడు. ఎలీనా మేయర్ కూడా ఇట్లాంటి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ నాకు భర్తగా ఉంటే బాగుండే, మేమిద్దరం కలిసి దేవుని ప్రేమించవచ్చు, దేవుని సేవించవచ్చు అని వాళ్ళిద్దరు అనుకొని ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. పిల్లలు యవనస్తులుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, రక్షించబడిన తర్వాత అవిశ్వాసులతో విజోడిగా ఉండకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. కొంతమంది యూత్ ఉన్నారు కాబట్టి వారికి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, ఎలీనా మేయర్ ఏమిస్తుందంటే రక్షించబడిన దేవుని బిడ్డలుగా రక్షించబడిన వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు అన్నమాట. అంతేకాదు వాళ్ళు దేవుని చిత్తాన్ని కూడా ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కూడా వారు తెలుసుకోవాలి అని తన ద్వారా మనము నేర్చుకుంటాం. అయితే ఒకరోజు తినకు ఒక కోరిక కలిగింది. ఏంటి అంటే, తనకు చాలా తృప్తిగానే ఉంది కానీ ఒక లోటు తన హృదయంలో ఏంటో ఉంది అని అనిపిస్తా ఉంది. సంపూర్ణమైనటువంటి తృప్తి తన హృదయంలో లేదు. ఏంటో తెలుసా? అది దేవుడు నాకు బలాన్ని ఇచ్చినాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినాడు, అంతేకాదు మంచి విశ్వాసమైన భర్తను కూడా ఇచ్చినాడు, ఎన్నో బహుమానాలు నేను పొందుతున్నా కానీ నాకు ఒక కొరత ఏంటంటే, దేవుని మహిమ కొరకు నేను ఈ పని చేస్తున్నానా అనేది ఎలీనా మేయర్లో వచ్చేసి, నా దేవుడు నన్ను రక్షించిన దేవుడు, నాకు ఇంత శక్తి బలాన్ని ఇచ్చిన దేవుని కొరకు నేను జీవించాలి అనుకుంది. ఎవరు మరి చక్కగా చెప్పాను నన్ను. ఎవరు అనుకుంది? ఎలీనా మేయర్ అనుకుని ఏం చేసిందంటే, తను దేవుని మహిమ కొరకు నేను ఇక్కడ నుండి పరిగెత్తాలి. అంతేకాదు నేను ఒక టీంలో రన్నింగ్ రేస్ లో ఎక్కువ దేవుని గురించి చెప్తా ఉండేది. అంతేకాకుండా ఒక రన్నింగ్ రేస్ లో తను పాల్గొంది. దానిలో ఏమొచ్చిందంటే సిల్వర్ మెడల్ వచ్చిందన్నమాట. గోల్డ్ మెడల్ కాదు,
కాదు కానీ సిల్వర్ వచ్చేసి అప్పటికే చాలా దీనిని గురించి ఈ ఎలెన్ మేయర్ గురించి చాలా స్థలాల్లో సరౌండింగ్ అంటే దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో టీవీల్లో మ్యాగజైన్స్లో న్యూస్ పేపర్లో ఈమె పేరు పడతా వచ్చింది. ఈమె మంచి రన్నింగ్ రేస్లో మంచిగా బహుమానాలు పొందినటువంటి ఆమె అని చాలా ఈమెని గురించి టీవీల్లో చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా మ్యాగజైన్స్లో న్యూస్ పేపర్లో వస్తూ ఉంది. చాలా గొప్పగా ఈమెని గురించి చెప్పబడతా వచ్చింది. కాబట్టి ఆ టీవీలో చూసినటువంటి వాళ్ళు, న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు, మ్యాగజైన్స్ చదివిన వాళ్ళు అందరూ వచ్చేసి ఈమెను కలుసుకునేవాళ్ళు అన్నమాట. కలుసుకొని ఈమెని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అంతేకాకుండా దీనికంటే ముందు ఎవరితోనైతే గెలుస్తూ వచ్చిందో ఆ టీంతో ఎప్పుడైనా మనతో ఎదురాడి పోరాడే వాళ్ళు అంటే ఒకరికొకరికి ఎంతో విరోధం ఉంటుంది కదా. ఒకరికొకరికి ఏముంటుంది? విరోధం. వాళ్ళు గెలిస్తే వీళ్ళకి ఒకలాంటి అసూయ వచ్చేస్తుంది, వీళ్ళు గెలిస్తే మరొక టీంకు అసూయ ద్వేషం వస్తుంది అన్నమాట. కానీ ఎలినా మేయర్ అయితే ఎదురుగా వాళ్ళతో పోటీ పడినటువంటి వాళ్ళని కూడా నిజంగా యేసు ప్రభు శత్రువులను ఎలా ప్రేమిస్తూ వచ్చాడో మరి అట్లాంటి ప్రేమతోనే వాళ్ళ టీము ఎదురు వాళ్ళని కూడా ఎంతో ప్రేమిస్తా వచ్చిందన్నమాట. వాళ్ళ విషయాల్లో కూడా ఏమాత్రం అసూయ పడేది కాదు. అయితే ఒకరోజు ఇట్లా టీవీలో అంతేకాకుండా న్యూస్ పేపర్లో మ్యాగజైన్లో వచ్చింది కదా, అట్లా చాలా మంది వచ్చేసి ఈమెని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. మీరు రాబోయే దినాల్లో ఏం చేయాలనుకుంటున్నారు ఎట్లా అని. అదే ఒకసారి ఒక స్టోరీ నేను చదివాను. దానిలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఇంటర్వ్యూ కార్డు పంపించాడన్న. సేవకు పిలుస్తున్నాడు, సేవకు సమర్పించుకున్న తర్వాత నాకు ఒక ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ కార్డు దగ్గర పెట్టుకొని నేను ప్రార్థన చేశాను, ప్రభు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేదా లేకపోతే ఇట్లానే ఉండేదా అంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, మేలైనది చేయని ఎరిగియండి, ఆ రీతిగా చేయకపోతే పాపం అన్నాడు దేవుడు. అంటే మనం ఏమనుకుంటామంటే మంచిగా చదువుకొని మంచి హై పొజిషన్లోకి వెళ్ళి కలెక్టర్ గానో లేకపోతే ఇంజనీర్ గానో డాక్టర్ గానో పై బంగారపు కప్పు కాదు, గోల్డ్ మెడల్ కాదు, బంగారపు కిరీటం ఇస్తాడు నాకు అని చెప్పింది అన్న. ఇప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. నిజమే కదా, యేసు ప్రభు కొరకు సేవ చేస్తే రన్నింగ్ రేస్లో పరిగెత్తితే గోల్డ్ కప్ వస్తుంది. నిన్న అంకుల్ ఒకటి చూపించారు కదా, అట్లాంటిది వస్తుంది. అది యేసు ప్రభు కొరకు సేవ చేస్తే యేసు ప్రభు ఏమిస్తాడు? దేవుడు ఏమిస్తాడు? బంగారపు కిరీటం. అదే నాకు గ్రేట్ లోకంలో. ఇది కాదు, యేసు ప్రభు కొరకు సేవ చేస్తే ఆ రన్నింగ్ రేస్లో దానిలో నేను పాల్గొందాలని నా కోరిక. అందుకొరకే నేను దేవుని మహిమ కొరకే పరిగెత్తాలి అనుకున్నానని ఈమె చెప్తా వచ్చిందన్నమాట. కాబట్టి పిల్లలు, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చాలా మంది చదువుకుంటున్న దగ్గర నుండి రకరకాలైన కోరికలు మనలో ఉంటాయి అన్నమాట. మరి నీకే కోరిక ఉంది? నీకు కూడా ఉండొచ్చు. ఇంజనీర్నో డాక్టర్నో కలెక్టర్నో లేకపోతే ఏదో పెద్ద హై పోస్ట్లోకి వెళ్ళి ఎంతో గొప్ప పేరు సంపాదించుకోవాలనుకోవచ్చు. అయితే దేవుని వాక్యంలో ఒకటి సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అయితే దేవుని కొరకు మనము పరిగెత్తితే, దేవుని ఆత్మను సంపాదించడానికి పరిగెత్తితే, ప్రయాసపడితే దేవుడు మనకి ఏమిస్తాడు? బంగారపు. వినలేదా మీరు? ఇప్పుడు వాళ్ళకి ఎవరు వాళ్ళకి లేదు బంగారపు కప్పునా? ఏమిస్తాడు? బంగారపు కిరీటం. అందుకే ఇప్పుడు మనం బైబిల్ చదువుకున్నాం అని వారైతే అక్షయ కిరీటం పొందుతారు కదా, మనమైతే చూడండి మళ్ళీ ఇంకొకసారి చదువుకుందామా? చూడు, అమ్మో బంగారంతో ఉన్నాయి, అన్నీ విగ్రహాలు ఉన్నాయి, అమ్మ కోడలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, అమ్మ ఎంతైనా వీళ్ళు అనుకుంటారు అనమాట. వాళ్ళందరూ అనుకుంటే లోపలికి అమ్మో లోపలికి పోయినాక ఏం చేస్తారో, మనల్ని ఇక లోపలి తాళం వేస్తారేమో అనుకొని భయపడతా పోతున్నారు. అయినా దానియేలు వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని బట్టి దానియేలు వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. ఈ లోపలికి ప్రవేశించినోడికి చాలా భయం అవుతా ఉంది. విచిత్రమైన పట్టణం చూస్తున్నారు అనమాట. అది ఎల్లో కలర్లో కనబడుతుంది కదా, ఇదంతా గోల్డ్తోని. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయన్నమాట, బొమ్మలు ఇవన్నీ గోల్డ్తో ఉన్నాయి. పెద్ద పెద్ద కోటలు. దీనికంటే శ్రేష్టమైన పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణం కొరకే కదా మనం సిద్ధపడుతున్నాం. ఏ పట్టణంలో ఉన్నది? పరలోక రాజ్య పట్టణం. ఎట్లా పోతాం? ఎట్లా టికెట్? ఎట్లా కొనుక్కున్నారా? టికెట్ కొనుక్కున్నారా? ఎంతమంది టికెట్ కొనుక్కున్నారు?
ఏ టికెట్ అన్నా నేను కూడా కొనుక్కున్నాను. ఏం టికెట్ కొనుక్కున్నాను? ఏసు రక్తమే టికెట్. ఏసు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే మనకు అదే టికెట్. అర్థమైందా? అయితే వీళ్ళైతే చెరగా తీసుకొని పోయారు. తర్వాత వీళ్ళు లోపలికి ప్రవేశించడానికి ఇంకా చాలా భయం పడుతుందని చెప్పారు కదా. ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేస్తారో ఇదే పట్టుకుంది. భయం అంటే భయం అవుతుంది. ఇంకా వీళ్ళందరినీ కలిసి అక్కడికి రాజు దగ్గరికి చెరగా తీసుకొని పోబడ్డ వాళ్ళని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. రాజు యొక్క సేవకుడు అనమాట. ఈ రాజు యొక్క సేవకుడు ఈ దానియేలు, హనన్య, అజర్యా వీళ్ళని తీసుకుపోగానే వీళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టేశాడు. దానియేలుకి ఏమని పేరు పెట్టాడంటే బెల్తాజరు అని పెట్టాడు. ఏం పెట్టారు? బెల్తాజరు అని పేరు పెట్టాడు. తర్వాత హనన్యాకు షడ్రకు అని పెట్టాడు. హనన్యాకు ఏమని పేరు పెట్టాడు? షడ్రకు. దానియేలు అంటే మీనింగ్ ఏమని చెప్పిన నేను? దేవుడే నా తీర్పరి అని చెప్పి. అది దేవుడు పెట్టిన పేరు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేశాడు? ఈయన పేరు ఏం పేరు అని చెప్పినాను? అశ్వనాజు. ఏం పేరు ఈయన పేరు? ఈ అశ్వనాజు ఏం చేశాడు? వీళ్ళ పేర్లు మార్చేసాడు. ఒకవేళ వాళ్ళ విగ్రహాల పేర్లేమో, వాళ్ళ దేవతల పేర్లేమో మనకు తెలీదు. అయితే ఆ విధంగా పేర్లు, దేవుని పేర్లు మార్చేసాడు. తర్వాత హనన్యాకు షడ్రక్ అని, తర్వాత అజర్యాకు అబేద్నగో అని, మిషాయేలుకు మెషక్ అని, ఆ విధంగా మొత్తం పేర్లు దేవుని పేర్లు మార్చేసారు. అప్పుడు వీళ్ళందరూ అంటారు, అయ్యో మన పేర్లు మార్చారు అంటే దానియేలు అంటే ఏం కాదు, పేరు మారితే ఏమైంది? ఏది మారద్దు మనవి? హృదయం మారద్దు. మనం వేసుకున్నప్పుడు మన హృదయంలో పెట్టుకుంటాం అనుకోవాలి. అంటే ఒక బడి అనమాట. ప్రజలకు తీసుకెళ్ళిన బానిసలకు వాళ్ళకు ఒక చదువు చెప్పించాలని ఒక బడికి పంపించారు. ఏమేమి నేర్చుకోవాలంటే ఆ రాజు భాష నేర్చుకోవాలా, అక్కడ రాజ్యంలో ఉన్న భాష నేర్చుకోవాలా. మన సిరియా దేశపు సైన్యం ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, అక్కడికి మీరు వెళ్ళొద్దు అని ఎవరో ఒకళ్ళు మనోళ్ళే పోయి మనకి చెప్పారు కాబట్టి వాళ్ళు రావడం లేదు అని ఈ సిరియా దేశపు రాజు అనుకున్నాడు అనమాట. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అయితే అప్పుడు అందులో ఉన్న ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే కాదు ఇది వచ్చి చెప్తాడు అనమాట. రాజా చెప్తాడు, రాజా ఎవ్వరు లేరు అక్కడ, మనలో నుండి ఎవరు కూడా ఆ ఇశ్రాయేల్ సైన్యంలకు సహాయం చేయడానికి ఎవరు కూడా ఎగలేదు. కానీ ఇశ్రాయేల్ సైన్యంలో ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. దేవుడే తన యొక్క ఆత్మ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు పలానా చోటుకు మీరు వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ సిరియా దేశపు సైన్యం ఉన్నది, అక్కడ వాళ్ళు మిమ్మల్ని హతమారుస్తారు, కాబట్టి మీరు అక్కడ వెళ్ళకండి అని ఎలీషాకు దేవుడే వర్తమానం పంపించాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే రాజు చెప్తాడంటే పో ఆ ఎలీషా ఎక్కడ ఉన్నాడు పక్కరాపో అంటే ఏమంటాడు? ఆ ఎలీషా ఎక్కడ ఉంటాడో పక్కరాపో అంటే వాళ్ళు పోయి ఎలీషా దాంట్లో పట్టణంలో ఎలీషా ఉన్నాడు అంటే సరే అని ఈ సిరియా దేశం రాజు ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తే ఏముంటాయి, ఈ దినాల్లో బాంబులు, కప్పులు, కటారాలు ఉంటాయి కదా, ఆ దినంలో గుర్రాల మీద, రథాల మీద సవారీ చేస్తూ యుద్ధం చేసేవాడు అనమాట. అయితే రాజు అని చెప్పాడు, సరే నువ్వు వెళ్ళు, లోకానికి వెళ్ళు, అక్కడ ఎలీషాను నా దగ్గరికి పట్టుకొని రా, ఎలీషాను నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఏమో పంపిస్తారు చెప్పండి? ఆ దాదాపు పట్టడానికి గుర్రాలు, రథాలన్నీ సైన్యము పోతుంది అనమాట. పోగానే ఎలీషా యొక్క సేవకుడు ఉంటాడు ఇక్కడ. ఎలీషా సేవకుడు చూస్తున్నాయినా, ఈయన ఎలీషా సేవకుడు ఉంటాడు. ఆ ఎలీషా సేవకుడికి ఏం కనిపిస్తాయి? గుర్రాలు చుట్టూ, పట్టణం చుట్టూ, దాతోని పట్టణం చుట్టూ గుర్రాలు, రథాలన్నీ యుద్ధంకు వచ్చిన సంబంధించిన అవన్నీ కూడా వాళ్ళ చుట్టూ ఆక్యుపై చేయగానే ఈయన చూసి భయపడిపోతాడు అనమాట. ఎవరు? ఈ సేవకుడు. ఈయనెవరు? సేవకుడు. ఎవరు సేవకుడు? ఎలీషా సేవకుడు. ఈయన ఎవరు? సిరియా దేశపు రాజుకు సంబంధించిన ఈయన ఒక మనిషి అనమాట. ఈతనికి సంబంధించిన ఈయననేమో ఎలీషాకు సంబంధించిన సేవకుడు అనమాట. అప్పుడు చూడు, ఆయన చూడగానే ఉదయకాలం చూడగానే మొత్తం సైన్యమంతా చుట్టూ కనబడగానే ఈయనకు భయం వేస్తుంది అనమాట. ఎవరికి? ఈ సేవకుడికి భయం వేస్తుంది. భయం వేసిన తర్వాత ఎలీషా దగ్గరికి పోతాడు. ఎలీషా దగ్గరికి పోయేసి
చెప్తాడు చూడురా అంత రకాలన్నీ ఆయన చెట్లు మలుపుతూ వచ్చేసింది, నాకు భయం వేస్తుంది అంటాడు. ఏమంటాడు? శత్రువు అంటే భయం కదా, అమ్మో నాకు భయం వేస్తుంది, చుట్టూ అంతా సైన్యం రకాల గుర్రాలతో ఉన్నారు, నాకు చాలా భయం వేస్తుంది. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే నువ్వు భయపడొద్దు అని ఈయన ప్రార్థన చేస్తుంది. యెహోషువ ఏం చేస్తున్నాడు చూడండి, ఎక్కడ చేతులు జోడించాడా, వీడుపులో ప్రార్థన చేసినప్పుడు చేతులు జోడిస్తాడు కదా, చేతులు జోడించి దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఈ సేవకుని కళ్ళు తెరువు అని. ఆ ఎలిషా ఉన్న పర్వతం చుట్టూ సరి కదా కనిపిస్తున్నాయి మీకు. ఈ చుట్టూ ఏం కనిపిస్తుంది, ఇప్పుడు ఏం కనిపిస్తుంది చూడండి మీరు, గుడ్రాలు అన్ని అగ్ని జ్వాలలతో. అంటే దేవుడు ఏం చేసిండంటే వాటిని అలా తీసుకొచ్చాడు అనమాట. దేవుడు ఏం చేసిండు, మొత్తము ముందేం కనిపించాయి, సిరియా దేశపు సైన్యం యొక్క మొత్తము రకాల గుర్రాలు కనిపించాయి కదా, ఈయనకి భయపడ్డాడు. ఎలిషా చెప్పగానే ఎలిషా ఏం చేసిండు, యేసయ్యా ఈ సైనికుని కళ్ళు తెరువుము అంటాడు. ఆయనలో ఉన్న భయాన్ని కలిగించు, ఆయన కళ్ళు తెరువు అనగానే చుట్టూ చూసే లోపల ఏం కనిపిస్తున్నాయి, అగ్ని రథాలు కనిపిస్తున్నాయి. ఈయనకి ఏం కనిపిస్తుంది ఇప్పుడు, ఈ సేవకునికి ఏం కనిపిస్తుంది, ఎవరు పెట్టారు ఇది, ఇలా ఎవరు పెట్టారు, ఎవరు తీసుకొచ్చారు? విలేజా పల్లెటూరా? ద్రాక్షరసము చేత వారి ఆరోగ్యం వాళ్ళు రాజకీయాల్లో పూజించారు కదా, నలుగురు పూజించారు కదా, వారికంటే మోహన్ జానవి 4 రాలే 5 6 రండి అమ్మా మీరు కొద్దిగా
మీరు అవన్నీ అరే నువ్వు కలర్ ఆ పక్క పక్క హోంవర్క్ చేసేది ఇంకా చాలా దేవుడు నాకు కొత్త పేర్లు పెట్టిండేవారు త్వరగా తర్వాత దానియేలు 1:8లో దానియేలు చేసుకునే తీర్మానమును మీ సొంత మాట రాయండి మరి మీ సొంత మాటలు రాయండి. ఒకటికి డాష్ అది వాటికి చూడండి చూసారా, తన పాప జీవితంలో గుర్తుగా ఉన్న కుండను విడిచిపెట్టింది కదా. ఊళ్ళోనున్న వారికి తన అనుభవాలను చెప్పి వచ్చి చూడి ఈయన క్రీస్తు కాడని చెప్పింది. ఇవన్నీ కూడా వివరించి సాక్షి వచ్చినాము. తమ్ముడు 2201 ఇంకా చెప్తాను. బండ నుండి వారు నీళ్లు ఎట్లా పొందిరో
జ్ఞాపకం ఉంచుకున్నట్లు ప్రతి సంవత్సరం వారు ఒక ప్రత్యేక పండుగగా ఆచరించినట్లు నా దేవుడు ఏర్పాటు చేశాను. ఆ పండగ పేరు తెలుపుము. యాజకులు ఏమి చేశారు? పర్ణశాల పండుగ, ఒక పండుగ చేసినారు వాళ్ళు. ఏ స్టోరీ, అవి కథలు కాదు, చరిత్రలవి. సరే, ఇప్పుడు ఈ దినం ఒక చిన్న అబ్బాయి గురించి నేను చెప్పబోతున్నాను. ఇదిగో చూడండి, బట్టలు లేకుండా నిక్కరుతోటే పాపం చాలా విచారంగా నిలబడుకున్నాడు. చూడండి, ఆ పిల్లోని పేరు ఇష్మాయేల్. ఏం పేరమ్మా? ఇతని సొంత దేశం మెక్సికో. పిల్లవాడు తన కుటుంబంలో 6వ వ్యక్తి, అంటే చిన్న పిల్లవాడు. అయితే ఈ పిల్లవాడు ఏంటంటే గొర్రెల దగ్గరికి పోయి చలికి, ఎండకు, వర్షానికి అక్కడే కాలయాపన చేసేవాడు. ఇతడు అడవి ప్రాంతంలో ఒక ట్రైబల్ లేదా అడవి తెగకు చెందినటువంటి వ్యక్తి. వారికి సరైనటువంటి సంస్కారం ఉండదు, చదువుకునేటటువంటి అవకాశం దొరకదు. ఇలాంటి చాలా క్లిష్టమైనటువంటి సమస్యల్లో, బీదతనంలో పిల్లవాడు గొర్రెల కాపరిగా ఎదుగుతూ వచ్చినాడు. ఏం తెలియదు కాబట్టి చల్లని చలికి మంట పెట్టుకుందామని కొన్ని కట్టె పుల్లలు ఏరుకొని వచ్చినాడు. పెట్టుకొని మంట పెట్టుకుందామంటే అగ్గిపుల్ల లేదు. ఏం లేదమ్మా? అగ్గిపుల్ల లేదు. అప్పుడు అతడు అగ్గిపుల్ల ఎక్కడ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. ఏమొచ్చి ఆగిందమ్మా? కారు వచ్చి అక్కడ ఆగినాడు. ఆ డ్రైవర్ కిందికి దిగినాడు. అబ్బా, అతడికి ప్రాణం వచ్చింది. చల్లగా చలి పెడతా ఉంది. కట్టెలు పెట్టుకొని మంట పెట్టుకుందామంటే అగ్గిపెట్టె దొరకలేదు ఆయనకు. ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నాడంటే ఆ కార్ దగ్గరికి పరిగెత్తుకొని పోయి డ్రైవర్ గారిని అడిగినాడు, అయ్యా అగ్గిపెట్టె ఉందా? అప్పుడు ఆయన సంతోషంగా నవ్వి అగ్గిపెట్టె తీసి అతనికి ఇచ్చినాడు. వెళ్ళినాడు, అగ్గిపుల్లతో ఆ కట్టెలు మంట పెట్టినాడు. చలి కాచుకుంటా అక్కడ కూర్చొని ఉన్నాడు. తర్వాత ఆ దిగినటువంటి కార్ డ్రైవర్ ఏం చేసినాడో తెలుసా? ఏం చేసినాడు? ఒక నల్లని బాక్స్, దట్ ఈస్ కాల్డ్ టాకింగ్ బాక్స్, మాట్లాడేటటువంటి పెట్టె. గ్రామ్ ఫోన్ అనే మీ విలేజ్లలో ఉంటే చూడండి, ఆ గ్రామ్ ఫోన్ అదేస్తే ఆ తిరిగిన కొద్దీ మాట్లాడుతూ ఉంటుంది. అది అదే టైప్లో దాన్ని టాకింగ్ బాక్స్ అంటారు, మాట్లాడేటటువంటి పెట్టె. ఆ పెట్టె దాన్ని ఆన్ చేసినాడు. ఆన్ చేయగానే అరే ఈ మనిషి మాట్లాడకుండానే ఇష్మాయేల్ భాష లోపట ఆ బాక్స్ మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు నీ దేవుడు, యేసు ప్రభు నీ సృష్టికర్త, యేసు ప్రభు నీ రక్షకుడు, యేసు ప్రభును అంగీకరించడం వల్ల నువ్వు దేవుని రాజ్యం వెళ్తావు. యేసు ప్రభు తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వేరే మార్గం లేదని ఆ బాక్స్ చెప్తా ఉంది. యేసు ప్రభు నీ సృష్టికర్త, యేసు ప్రభు నిన్ను రక్షించడానికి శిలువలో వేలాడి తన ప్రాణాన్ని ధారపోసినాడు. ఆ బాక్స్ చెప్తా ఉంది. వీడు వింటూ ఆశ్చర్యపోతా ఉన్నాడు. అంతకుముందు తాను చూడలేదు, తాను ఎప్పుడు అలాంటి బాక్స్ని చూడలేదు. ఇదిగో దగ్గరున్న పిల్లలకి బాక్స్ కనిపిస్తుంది, దూరం ఉన్న వాళ్ళకి తెలియదు. జస్ట్ యూ లిసన్ టు మీ, దట్స్ ఆల్. ఇక్కడ చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ చెప్పినటువంటి మాటలు అతడు వింటా ఉన్నాడు, ఆశ్చర్యపోతా ఉన్నాడు. అరే ఏంది, మనుషులేడేం లేదు, ఆ బిడ్డ మాట్లాడుతూ ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతా ఉన్నాడు. కానీ తాను విన్నటువంటి విషయాలు మాత్రం అతనికి ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అబ్బా, యేసు ప్రభు ఏంటి, యేసు ప్రభు సృష్టికర్త ఏంటి, యేసు ప్రభు రక్షించేవాడు ఏంది, యేసు ప్రభు నా కొరకు చనిపోయినాడని ఎందుకు చెప్తా ఉంది, ఇవన్నీ కూడా పిల్లవాడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదంతా చేసింది ఎవరో తెలుసా?
ఇదంతా చేసింది ఒక మిషనరీ, ఆమె పేరు జాయ్ రైడర్ హాఫ్. ఏం పేరమ్మా? జాయ్ రైడర్. సో ఈ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యపోయి అతను అన్నాడు, అప్పుడు వారికి మంట అయిపోయింది. ఈ బాక్స్ తీసుకొని ఆ డ్రైవర్ వెళ్ళిపోతా ఉన్నాడు. చెప్పినాడు, బాబు నేను మళ్ళీ వస్తా. ఏమన్నాడమ్మా? బాబు నేను మళ్ళీ వస్తా. ఈ డ్రైవర్ నేను మళ్ళీ వస్తా, వచ్చి ఇలాంటి విషయాలు ప్రతిరోజు నీకు చెప్తాను చెప్పి ఆ బాక్స్ వినిపిస్తుందని చెప్పి అతడు వెళ్ళిపోయినాడు. మిషనరీ ఏ విషయాలైతే తనకు చెప్పినాడో, ఎట్లయితే చెప్పినాడో ఆ రకంగానే తెలియకుండానే ప్రతిరోజు ఆ మిషనరీ వస్తూ ఉన్నాడు, కారకడాపుతా ఉన్నాడు. ఈ బాక్స్ పెట్టి దేవుని మాట అతనికి వినిపిస్తా ఉన్నాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపడి, నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నా రక్షకుడని తన హృదయంలో ఇష్మాయేల్ యేసు ప్రభుని చేర్చుకుంటాడు. చాలా సంతోషం వచ్చింది. బట్టలు లేకపోయినా, చదువు రాకపోయినా, చాలా దీనస్థితిలో ఉన్నా, కేవలం గొర్రెల కాపరి అయినా యేసు ప్రభుని అంగీకరించే విషయంలో మాత్రం ఏ విధమైన సందేహము లేదు. ఆయన యేసు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించినాడు. అంగీకరించి ఏం చేసినాడో తెలుసా? మెక్సికోలో గొప్ప సేవ చేసినాడు. మెక్సికోలో గొప్ప సేవ చేసినాడు. ఆయన ప్రీచర్గా, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి స్వార్థికుడుగా పనిచేసినాడు. ఇంత గొప్ప పనికి కారణభూతం ఏంటంటే ఒక వ్యక్తి, మిషనరీ, ఆమె పేరు జాయ్ రైడర్ ఆఫ్. ఇక్కడ చూడండి, జాయ్ రైడర్ ఆఫ్. అంటే దేవుని వాక్యాన్ని రికార్డ్ చేసి, అంటే మామూలు ట్రైబల్ పీపుల్, అడవి జాతికి చెందినటువంటి ప్రజల మధ్యన తాను గొప్ప సేవ చేసింది. అయితే దానికంటే ముందు తన బాల్య దశను మనం చూసుకుందాం. చిన్నతనంలో ఆమె మెక్సికో లేకపోతే అమెరికాలో ఒక చిన్న చర్చిలో దేవుని వాక్యం వింది. ఆ భాష ఆమెకు అర్థం కాలేదు. అదంతా చూస్తూ ఉంది. తర్వాత వాళ్ళతో స్నేహం చేసుకుంటుంది. అంటే స్వీడన్ దేశస్తులతో స్నేహం చేసుకుంటుంది. స్నేహం చేసుకుని వాళ్ళతో మాట్లాడడానికి పోతారు, కానీ ఆమెకు స్వీడన్ భాష రాదు. స్వీడన్ భాష రాదు. అయినప్పటికీ వాళ్ళతో స్నేహం చేసుకొని అట్లా కొంతకాలం జరుగుతూ వచ్చింది. కానీ తన హృదయంలో మాత్రం ఒక గొప్ప కోరిక ఉండేది. ఏంటనంటే, నేను భాష తెలియనటువంటి ఆ లాంగ్వేజ్ని ఏ పరిస్థితుల్లోనైనా వేరే వారికి లేకపోతే అన్యులకు చెప్పాలా అనేటటువంటి కోరిక తనకుంది. తర్వాత చిన్నతనంలోనే ఆమె 5 సంవత్సరాల వయసులో అక్కడికి వచ్చేటటువంటి లేదా వాళ్ళ ఇంటికి వచ్చి పోయేటటువంటి వాళ్ళకు తాను అంటే పరిచయం అయ్యి వాళ్ళతో అవి టిక్ టాక్ అంటాయంట. ఏమంటాయంట? ఇందాక మీరు పాడినారు, మమ్మల్ని డ్యాన్స్ చేయమంటున్నారు. हमको नहीं आ रहा है वो डांस करने के लिए. అయితే ఏం చేస్తున్నారంటే టిక్ టాక్ అంట. ఆమె ప్రతిసారి బటన్ నొక్కి ఆ సౌండ్ వింటూ వచ్చేది. అంటే జస్ట్ హ్యాపీగా తాను ఫీల్ అయితే వచ్చేది. ఏమైతే వచ్చిందమ్మా? సంతోషంగా ఫీల్ అయితే వచ్చింది. కానీ దేవుని కొరకైనటువంటి కోరిక తనలో చావలేదు. ఏం కోరిక చావలేదమ్మా? దేవుని కొరకైనటువంటి కోరిక. ఈజ్ ఎ న్యూ పర్సన్ ఫర్ దెమ్. అమ్మ వెనక నుండి తనకు సపోర్ట్ ఏం చెప్తుందంటే, అవును ఆమె యేసు ప్రభువుని అంగీకరించింది, ఆమె క్రైస్తవురాలే అని చెప్పింది. కానీ బిడ్డకు తెలుసు యేసు ప్రభు నా హృదయంలో లేదని తెలుసు. యేసు ప్రభు కొరకు తాను జీవించడం లేదని తెలుసు. నాలో ఏదో ఒక విధమైనటువంటి తప్పు, ఏదో ఒక విధమైన పొరపాటు ఉందని తనకు తెలుసు. జరుగుతుందో వారి ముఖంలోనే సంతోషం. వారు చాలా ఆనందంగా
దేవుని చేత నడిపించబడిన వాడు. బిలాము ప్రవక్త దగ్గరికి కొంతమందిని ఇస్తాడు, అధికారులు పంపించేసి, అయ్యా మీరు వెళ్ళండి. ఎక్కడికి పోవాలా? బిలాము దగ్గరికి పోవాలా. బిలాము ఏం చేశాడంటే, బిలాము ఎవరైతే దీవించబడతారో, ఎవరైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారు. కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళను శపించాలంటే, వీళ్ళని నాశనం చేయాలంటే ఇప్పుడు ఎక్కడికి పోవాలా? బిలాము దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇక రాత్రి ఏంటంటే చాలా మంది తన యొక్క పని వారిని ఇచ్చేసి ఇక అన్ని విషయాలు చెప్తాడు. మీరు బిలాము దగ్గరికి వెళ్ళండి. బిలాము దగ్గరికి వెళ్ళేసి ఆయనకి ఏమని చెప్పాలి తెలుసా? మా దేశానికి ఎవరు వచ్చినారు? కొత్త ప్రజలు వచ్చినారు. వాళ్ళు ఎట్లున్నారంటే చాలా బలంగా ఉంటున్నారు. వాళ్ళకు ఎవరంట? వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళ దేవుని యొక్క హస్తము వాళ్ళకు సమీపంగా ఉంది. కాబట్టి వీళ్ళని శపించాలని చెప్పేసి ఎక్కడ పోతారు ఆయన? బిలాము దగ్గరికి వెళ్ళేసి బిలాము చెప్తారు, అయ్యా ప్రవక్త గారు, మా రాజు మీకు ఆహ్వానించినారు, మీకు రమ్మని చెప్పినారు. ఎందుకంటే మా దేశానికి కొత్త ప్రజలు వచ్చినారు. మా దేశానికి మరి చాలా మమ్మల్ని నష్టపరచడానికి, మమ్మల్ని ఓడించడానికి, మా దేశాన్ని తీసుకోవడానికి మా దేశానికి వచ్చినారు. అయ్యా మా రాజు రమ్మని చెప్పేసి చెప్పినప్పుడు ఏం చేసి తెలుసా ఆయన? నేను ఎంతో ఆతలు చూస్తాడు. ఇంకా కొద్దిసేపు అయితే మా మీద పడతారేమో, ఇంకొద్దిసేపు అయితే మా యొక్క రాజ్యం చూసుకుంటామని చెప్పేసి ఈ యొక్క బాలాకి ఏం చేసినంటే ఆయన ఎంతో భయపడతాడు. ఆతలతో చూస్తాడు, ఇట్లా ఎక్కడున్నాడు, ఇంకా వస్తున్నారా, నా పని వారి పేరు ఇంకా వస్తున్నారా, బిలాము వస్తున్నాడు అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇట్లా చూస్తూ ఉంటాడు. బిలాము మనసులో పట్టాడు, అరే ఏమంటాడు, ఇంకా తెలిసింది కదా ఇక బిలాము అంటే తెలుసా ఎవరు? దేవుని ప్రవక్త, దేవుని చేత నడిపింపబడేవాడు. ఆయన ఏం చెప్తే అది చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆయన దూషిస్తే శపిస్తే శపించబడతారు. కాబట్టి నేను అనుకుంటాడు, ఇశ్రాయేల్ ప్రజలతో ఎవరున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు పట్టుకొస్తున్నారు? మోసే ఉన్నాడు కదా, మోసే దైవజనుడు, మోసే ఉన్నాడు. బిలాముకి తెలుసు ఇశ్రాయేల్ ప్రజలతో ఎవరున్నారు? మోసే ఉన్నాడు. తిరుమల దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నాడు, వాళ్ళకి అండగా ఉన్నాడు, వాళ్ళకే సర్వం ఆయన ఉన్నాడు, ఆయన అధికారం చేత నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఎవరికి తెలుసు? బిలాముకి తెలుసు. బిలాము తెలిసినప్పటికీ ఏంటంటే ఆ వచ్చిన పరివారం ఉన్నారు కదా, అధికారులు ఉన్నారు కదా, అయ్యా మీరు ఇక్కడ ఉన్నారు, ఇట్లా నా మనుషులు వచ్చినారు, ఆ దేశం మనుషులు వచ్చినారు, వాళ్ళ ఎక్కడ పోవాలా ఎట్లా అని చెప్పేసి అడిగినప్పుడు రాజేసినప్పుడు ఏడు తెలుసా? బిలాము వారు ఎవరు ప్రజలు నీకు తెలుసా? వారు ఎవరో తెలుసా నీకు? వారితో ఎవరున్నారో నీకు తెలుసా? ఎవరున్నా ఆయనతోటి? మోసే ఉన్నాడు, ఆయన మోసే నడిపిస్తున్నాడు, వాళ్ళకి పోతావా నువ్వు అని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పటికీ ఈ మాటలన్నీ కూడా వీళ్ళకి చెప్పడు. సరే మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పేసి పంపిస్తాడు. బిలాము దగ్గరికి పంపిస్తాడు. మనం చెప్పించడానికి రమ్మని చెప్పేసి అన్ని విషయాలు చెప్తే ఈయన ఏంటంటే దేవుని ప్రవక్త కాబట్టి దేవుని చెప్పిస్తాడు. ఎట్లా పంపిస్తాడంట? అన్ని విషయాలు రాసి పంపుతాడు. ఆయనకు నా రాజ్యంలో ఉన్నతమైన స్థాయికి తీసుకుని వస్తా, మంచి పేరు అనికిస్తా, తర్వాత వెండి బంగారు వాళ్ళకు ఎంతటెంత ఇస్తా, ఇది సరిపోలేదేమో అందుకే రాలేదేమో అని చెప్పేసి ఇంకా వెండి బంగారు ఇంక ఎక్కువ ఇస్తా అని చెప్పేసి ఎవరితో పోతాడ? మంత్రులతోటి. బిలాము ఆ ప్రజలు దేవుని ప్రజలని నీకు తెలియదా? వాడు నా ప్రజలని నీకు తెలియదా? వారితో మోసం నీకు తెలియదా? ఇంతవరకు నీకు తోడుగున్నా, ఇంతవరకు నీకు నడిపించినా నువ్వు వారిని శపిస్తావా అని చెప్పేసి దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఎవరితోటి? బిలాముతో మంచి మాట్లాడతాడు. కానీ ఇంకా ఆయన మనసులో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో కూడా అని చెప్పేసి బాగానే ఉండగానే ఆయన మనసులో ఏముంది తెలుసా? మోయాబు దేశం యొక్క ఆస్తిని ఆయన ఆశించినాడు కదా, రాజిచ్చే ఆస్తులను శపించాల. కాబట్టి వాళ్ళు శపించడానికి మెల్లగా అయితే దేవుడు చెప్పినట్టే, బిలాము నువ్వు వెళుతున్నావు కానీ ఏం చేయాలా? నేనేం చెప్తే అదే పని నువ్వు చేయాలా, అడుగుతుందా? నేనే మాట పలుకుతానో ఆ మాటను మీరు పలకాలని చెప్పేసి బిలాముతో దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి ప్రయాణం అయిపోతున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు మనం ఏం చేస్తారంటే, మనం కూడా తల్లిదండ్రులు వెళ్తున్నప్పుడు ఏమనుకుంటాడు ఆయన? ముందుకు పోతుంది కానీ ముంగిటి ఉన్నారట. దేవుని యొక్క విషయాలు గాడికి అర్థమైంది కాబట్టి కదా, గాడికి అర్థమైంది. కనబడుతుందా? దేవదూత ఏమో గాడిది. ఎవరు పోతున్నారు?
బిలాం పోతున్నాడు. బిలాం పోతున్నప్పుడు ముందుకు వచ్చి దేవదూత గాడిని కూడా వచ్చి దేవత నిలబడ్డప్పుడు ఇంకా గాడిది ఎక్కడ పోయింది? పక్కకు పోయింది. దేవదూత ఎవరికి? బిలాం కనబడుతుందా? కనబడతలే. ఎవరు కనబడుతుంది మరి? ఎందుకు గాడికి కనబడాలా చెప్పండి? ఇన్ని సంవత్సరములు నన్ను వాడుకున్నావు, ఇన్ని సంవత్సరములు నేను నీకు మోసిన, ఒక్కసారైనా నిన్ను చేసినానా? ఒక్కసారైనా నిన్ను ఏమన్నా? ఎందుకు నన్ను కొడుతున్నావు? ఎందుకు నన్ను ముమ్మారు కొట్టినావు అని చెప్పేసి ఈ గాడిది బిలాంతో మాట్లాడుతుంది. గాడిది మాట్లాడింది, ఇది మనిషి మాదిరిగా మాట్లాడింది అని చెప్పేసి బిలాం గ్రహించినాడా? బిలాం గ్రహించలేదు. అదే తన మనసు ఉంది, కానీ గాడిది మాట్లాడింది అని చెప్పి ఆశ్చర్యపడే అవకాశం ఆయనకు లేదు. గాడిది మాట్లాడినప్పుడు ఆయన నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అవుతుందా? సరే, ఇంతవరకు బాగానే ఉంది. నేను ఒకవేళ గాడిదతో మాట్లాడకపోతే, గాడిదని కొట్టినప్పుడు గాడిద అలాగే వస్తే నేనేం చేసేవాడిని? నీకు గాడిదని పక్కకి జరిపించేసి నిన్ను చంపే విషయవాణి అని ఆ యొక్క దేవదూత చెప్తుంది. నిజంగా కొన్నిసార్లు మన అవిధేత, మన తిరుగుబడతనాన్ని వేరే వేరే రకంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. బిలాంకు ఎవరితో మాట్లాడాడు? గాడిదతో మాట్లాడినాడు. కొంతమంది రావాలని మరి వాళ్ళ తల్లిదండ్రులు పంపినా కూడా కొంతమంది రాకుండా వేరే దిక్కు పోతారు. క్రికెట్ ఆడడానికి లేకుంటే ఏదో ఆటలు ఆడడానికి పోతుంటారు కదా. అలాగేంటంటే తర్వాత ఏదైనా బాధ అయితే, ఏదైనా నొప్పి అయితే ఏమనుకుంటారు? మరి కొంచెం నేర్చుకుంటే బాగుండే కదా, మంచి కథలు, దేవుని వాక్యము నేర్చుకుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. బిలాం కూడా అలాగే చేసినాడు. సరే, గాడితో దేవుడు మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత దేవునికి సాష్టాంగ పడి నమస్కారం చేసినాడు. అప్పుడైనా తిరిగి వెనుకపోవచ్చు కదా. అప్పుడు తిరిగి వెనుకపోలే. మళ్ళీ ఏంటంటే మళ్ళా ప్రయాణం చేస్తూ పోతాడు. పోయిన తర్వాత ఆ దేశం పోయిన తర్వాత బిలాం ఏం చేస్తాడంటే, బాలకు నువ్వు 7 బలిపీఠాలు కట్టాలి. 7 బలిపీఠాలు కట్టేసి ఆ బలిపీఠ మీద 7 కోడెలు, 7 ఏం చేయాల? గొర్రె పొట్టెలు వాటిని బలిపీఠాలని చెప్తుంటాడు. ఇంక ఇక్కడ చెప్తుంటాడు. ఇక్కడ ఎవరంటే ఇక్కడ చేస్తారు, అన్ని మాట్లాడతాడు. ఇంక ఏమంటే ఈయన బాలకు రాజు ఏమంటే, రేపు వస్తున్నా మీరు దేవుడు నాకు ఏం పలకమంటాడో నేను అదే మాట పలుకుతానని చెప్పేసి పోతాడు. ఆ మాట చెప్పినప్పటికీ నేను ఏం చేశానంటే, దేవుడన్నా మనసు మార్చుకొని నాకు శపించమని అంటాడేమని చెప్పేసి ఈ యొక్క ఇలా ఏంటంటే దేవుడి దగ్గర వాళ్ళకి కాలు చేస్తారు. దేవా, ఈ ప్రజలను శపించడానికి చదువుతున్నా, ఈ సిద్ధమైతే శపించడానికి సాయం దయచేసి అంటాను. ఎందుకు? రాజు యొక్క తప్పించాలనుకుంటున్నాను. అయితే దేవుడు ఏమంటే, ఆ దేశంలో ఆ ప్రజలను నువ్వు నాశనం చేయదు, వాళ్ళని శపించదని చెప్పేసి దేవుడు చెప్తుంటాడు. ఈ మాదిరిగా ఒక స్థానం పోతాడు, దేవుడిని ప్రార్థన చేస్తాడు. ప్రార్థించిన తర్వాత ఏమిటంటే, ఆ దేశ ప్రజలను చేసిన వాక్య భాగం రెండోది ఏం చేయాలంటే, మన పాపం నుండి మనం ఒప్పుకొని, అందరు ఒప్పుకొని మన పాపములు అందరూ ఒప్పుకుంటే దేవుడు మనకు క్షమించబడి ఉంటాడు. ఇంకా మరొక ఇక్కడ రాబడింది మార్క్స్ వార్త 1:15. దేవుని రాజు సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని సువార్త నమ్ముడని చెప్పచ్చు. సువార్త ప్రకటించు గలిలోకి వచ్చింది కాబట్టి మారు మనసు పొందాలా, మన మనసు మార్చుకోవాలా, మన జీవితం మార్చబడాలా. జీవితంలో మార్పు రావాలంటే ఒకటే పని చేయాలి. ఏంటంటే, నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుంటే ఆయన మనకు మారు మనసు పొందాలా. రెండోది ఏం చేయాలా? ఒప్పుకోవాలా. మూడవది ఏంటంటే గుర్తించాలి. ఎవరు ఉదయం అంట? డానీస్ హార్ట్ కదా, దాని యొక్క హృదయము. మీ హృదయం కూడా ఇట్లే ఉందా? మనిషిని అపరితపరచును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును మత్సర పడుకొని మరి ఇంట్లోకి వెళ్తా ఉన్నాడంట. వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఏమందంట, హలో డాడీ, వాట్ ఏ వండర్ డాడీ అంటున్నాడు. అనేటప్పటికి డాడీ వాళ్ళ మమ్మీ వైపు చూసాడంట. చూసేటప్పటికి, డాడీ నేను నిన్ను లేపలేదు కదా, నువ్వే
కదా, ఈరోజు నువ్వు నేను లేకపోకుండానే తొందరగా వచ్చేసి మరి సిద్ధపడుతున్నావు ఏంటి డాడీ అంటే, మమ్మీ ఈరోజు చాలా మంచి రోజు మమ్మీ, నేను తొందరగా తయారైపోతాను, మరి సండే చర్చికి వెళ్ళిపోదాం మనందరం అని చెప్పేసి డాడీ త్వరగా తయారైపోయినాడంట. మీ మమ్మీ లేకపోకుండా ఎప్పుడన్నా మీరు లేస్తారా? చెప్పినాడు. కనపడిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ లార్డ్ చెప్పేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చాలా ఆశ్చర్యపోయిందంట. తర్వాత మరి మందిరానికి వెళ్ళిపోయినాడు. మరి సండే స్కూల్ జరుగుతుందంట. సండే స్కూల్ జరుగుతుంటే అక్కడ మరి వెళ్ళి కూర్చున్నాడంట. సండే స్కూల్లో వెళ్ళి కూర్చుంటే అక్కడ ఒక అంకులు, జాన్స్ అంకులు ఏం చెప్తున్నాడంట, సండే స్కూల్ లెసన్ చెప్తున్నాడంట. ఆ లెసన్ ఏంటంటే, సండే స్కూల్ లెసన్ ఏంటంటే దానియేలు గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? దానియేలు కథ అంతా చెప్తున్నాడంట. దానియేలు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొద్దన్నప్పుడు కూడా యెరూషలేము యొక్క తలుపులన్నీ తీర్చి ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. అంతేకాకుండా మరి అగ్నిగుండంలో వేసినప్పుడు మరి అగ్నిగుండంలో పడేస్తారని చెప్పేసి మరి భయపడ్డా? దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా కూడా పర్వాలేదు కానీ మేం మాత్రము వాటికి మొక్కము అని చెప్పినారు. తర్వాత ఏమైంది, మళ్ళా సింహాల బోన్లో వేస్తే కూడా ధైర్యంగా ఉన్నాడంట. చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటా మంచిగా సింహాలతోటి ఉంటా ఉన్నాడు. ఈ రీతిగా ఉంటున్నప్పుడు ఈ రీతి కథ చెప్తా ఉన్నాడంట అంకుల్, జాన్స్ అంకుల్ ఈ కథ చెప్తా ఉన్నాడంట. చెప్తున్నప్పుడు డాడీ చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడంట. విని అప్పుడు అంటున్నాడంట అంకుల్ అంటున్నాడంట, చూడు మరి పిల్లలు మరి ఈ యొక్క దానియేలు ఎంత ధైర్యంగా ఉన్నాడు కదా, మీరు కూడా మరి దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలా. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అటువంటి ధైర్యమైనటువంటి బలమైనటువంటి మరి యవనస్తులను దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీలో ఎవరైనా దానియేలులాగా మరి దేవుని కొరకు ధైర్యంగా నిలబడతారా అని అడిగేటప్పటికి ఈ మాట డానీకి పుచ్చుకుందంట. కొని అమ్మ నేను నిలబడతాను, దేవుని కొరకు ధైర్యంగా నేను నిలబడతానని చెప్పేసి అంకుల్ దగ్గరికి వచ్చినాడంట. అంకుల్ దగ్గరికి మరి ఎవరైనా ముందుకు వస్తారా, ఎవరైనా మరి దానియేలులాగా ధైర్యంగా దేవుని కొరకు సాక్ష్యం ఇస్తారా, దేవుని కొరకు నిలబడతారా, మరి ధైర్యంగా ప్రార్థన చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నప్పుడు ఈ డానీ మనసు తట్టిందంట. అప్పుడు ఏం చేసినాడు, అంకుల్ దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడు, అంకుల్ నేనుంటా దేవుని కొరకు ధైర్యంగా నేను నిలబడతా అన్నాడు. చెప్తున్నాడు ఇక్కడ అంకుల్కి. చూడండి, అంకుల్ నేను దేవుని కొరకు ధైర్యంగా ఉంటాను, నేను నిలబడతాను, నేను బలమైన యవనస్తుడుగా ఉంటాను అంటే అప్పుడు అంకుల్ అంటున్నాడంట, దాన్ని అనుకుంటున్నాడా, ఈ హృదయం దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా, దేవుని కొరకు నీవు బలమైనటువంటి యవనస్తుడుగా యవనస్తురాలిగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఈ డానీని అడుగుతున్నాడంట అంకుల్. మరి డానీ నీ హృదయం ఎట్లా ఉంది డానీ అని చెప్పేసి కథ కంటిన్యూ చేసినాడంట. కథ కంటిన్యూ చేసినాడు. చూటు పెట్టుకోవచ్చా? దేవుని బిడ్డలు ఒట్టు పెట్టుకోకూడదు, దేవుని బిడ్డలు ఒట్టు పెట్టుకోకూడదు. మనకి ఇక్కడ రెండో మాట ఏంటంట, అబద్ధమాడుట. అబద్ధాలు చాలా ఈజీగా ఆడతాం, అతికేటట్టు ఆడతాం కదా, మంచినీళ్ళు తాగినట్టు ఆడతాము. తర్వాత మరి అతికేటట్టు అబద్ధాలు, ఆ అబద్ధాల్లా కనిపించు కదా, అప్పుడు నిజంగా అబద్ధం ఆడుతున్నాడు అనుకుంటాం. కొంతమంది అబద్ధం ఆడతారు కానీ దెబ్బలు తప్పించుకోవటానికి అబద్ధం ఆడతారు, చేయకపోయినా కూడా చేశానని అబద్ధం ఆడతారు కదా, అది కూడా అబద్ధమే. కొంతమంది మనుషులు వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు కనుక అబద్ధం ఆడి తన్నులు తప్పించుకుందామని చెప్పేసి అట్లా అబద్ధం ఆడతారు కదా, అదంతా మంచి పద్ధతా? అబద్ధము ఆడకూడదు, దేవుని బిడ్డలు అబద్ధం ఆడకూడదు. రెండోది ఏంటంటే, మూడోది ఏంటంట, స్వార్థము. నాదే నాదే అంతా వస్తుంది కదా, చదువుకోరా అంటే కోపం వస్తుంది. కొంతమందికి ప్రార్థన చేయమంటే కోపం వస్తుంది, బైబిల్ చదవమంటే కోపం వస్తుంది, ఏదైనా పనులు చెప్తే కోపం. మనం కెవిన్ స్టోరీ విన్నాం కదా, కెవిన్ పద్దాక పిలుస్తుంటే ఏం చేసేవాడు, జస్ట్ ఏ మినిట్ మమ్మీ అనేవాడు కదా. కనుక మనం కూడా ఏం చేస్తాము, మన అమ్మ నాన్న లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటే మనకి ఏమొస్తుందంటమ్మా, కోపం వస్తుంది. కోపం ఏంటంట, పాపము. తర్వాత చేశాడు, నిన్ను ఫెయిల్ చేశాడు కదా ఎగ్జామ్లో, నీకు ర్యాంక్ రాకుండా చేశాడు కదా, నీకు ఫస్ట్ క్లాస్ రాకుండా చేశాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం ఏం సుఖం,
అని చెప్తాడు. అప్పుడు మేమేం చేస్తాం, నిజమే కదా దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చలేదు కదా, అవును కదా అని చెప్పేసి అనుకుంటాం అనమాట. అప్పుడు ఈ డానీ వింటా ఉన్నాడంట. ఇక్కడ అంకుల్ మంచిగా బరికేశాడు. అది గుర్తొచ్చిందంట. గుర్తొచ్చేసి నిజం కదా, నేను చీటింగ్ చేశాను కదా, నిజమే కదా, అబద్ధం ఆడినాను కదా, మోసం చేసినాను కదా, అవిధేయత చూపించినాను కదా, పెద్దలకు లోబడలేదు కదా, నేను నిజమే, ఈ పాపాలన్నీ కూడా ఎక్కడున్నాయి, నా హృదయంలో ఉన్నాయి, నిజమే అని చెప్పేసి అనుకున్నాడంట. అప్పుడు అంకుల్ మళ్ళా కథ కంటిన్యూ చేస్తున్నాడంట. ఈవిల్ అంటే ఏంటి? సాతానుడు, దుష్టుడు, దురాత్ముడు. వాడు ఏం చేస్తాడంట మరి? వైల్. వెరీ గుడ్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ బాగా చెప్తున్నారా? వైల్ ఏంటంట? అన్క్లీన్ అంటే అపవిత్రత. వీడు అపవిత్రుడంట. సాతానుడు ఎవరు? మొట్టమొదటిగా ఎవడంట వాడు? డెవిల్, సాతానుడు. వాడు మోసగాడు, వాడు మనల్ని మోస చేస్తాడు. తర్వాత రెండోది మరి ఈవిల్, వాడు దురాత్ముడు, దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తాడు. మూడవదిగా వైల్ అంటే మరి అపవిత్రపరిచేస్తాడు, మన తలంపుల ద్వారా, మన చూపుల ద్వారా, మన వైల్. వైల్ అంటే ఏంటి? అదేంటంట? లై. లై అంటే ఏంటి? అబద్ధము. కనుక ఎంత వెర్రి వాడవని గెలిచేస్తాడు కనుక జాగ్రత్త, జాగ్రత్త ఓ చిన్ని పాప, జాగ్రత్త, జాగ్రత్త ఓ చిన్ని బాబు, జాగ్రత్త, జాగ్రత్త ఓ చిన్ని పాప, జాగ్రత్త, జాగ్రత్త ఓ చిన్ని బాబు. చూడు డానీ, డై అంటే ఏంటి? డై అంటే ఏంటి? చనిపోవటం కదా. కనుక వాక్యంలో ఏముందంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం చేస్తే జీతం వస్తుందా మనకి? పాపము చూపులు చూస్తే జీతం వస్తుందా? ఏంటంట? వచ్చాడని నమ్మాలా, నీ పాపముల కొరకు మరి సిలువలో రక్తాన్ని కార్చినాడని నమ్మాలా. అంతేకాకుండా నీకు రావాల్సిన శిక్ష అంతా కూడా మరి నీకు రావాల్సినటువంటి మరి పాపం వల్ల వచ్చే శిక్ష అంతా కూడా యేసు ప్రభువు వారి మీద వేసుకున్నాడు. నీ పనిష్మెంట్ అంతటిని కూడా ఆయనే వేసుకున్నాడు. నీ పాప భారం అంతా కూడా ఆయన మీదే భరించినాడు. మరి డానీ, నీ హృదయం ఇవ్వవా? అంకుల్ ఇప్పుడే ఇస్తాను నా హృదయాన్ని, ఇప్పుడే నేను యేసు ప్రభు బిడ్డని అవుతాను, అప్పుడు తర్వాత నేను సేవ చేస్తాను అంకుల్, తర్వాత నేను యేసు ప్రభు కొరకు. సహాయం చేయండి. సాతాను తండ్రి నాన్న వాళ్ళ యొక్క తలంపులను తండ్రి చెదరగొట్టిన ఇంటి తండ్రి సుఖపడాయి. సాతాను పేరు సంపూర్ణంగా లయపరచుకొని ప్రార్థిస్తూ మరి యొక్క బిడ్డల్ని మమ్మల్ని అందరినీ మీ యొక్క హస్తానికి అప్పచెప్పుకొని మీ యొక్క కృపను కోరుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. దేవుడి మాటలు వింటే మీకు దేవుడు చెవించినందుకు బైబిల్ ఒక మాట పోతే చదివింది కదా, తెలిసిన లేచి తెలియగలవాడు ఏ మాటలు మాట్లాడకూడదు కదా. మనము ఒక చిన్న పాప ఉందంట, ఆమె పేరు షారా. ఏం పేరు? ఆమె పేరు చేతులు పేసి చాలా మంది చేతుంది. కొంతమంది స్నేహితురాల గురించి ఏమేమో చెడ్డ మాటలు చెప్పేసింది. ఒకసారి ఏం చేసింది? చెడ్డ మాటలు చెప్పేసింది. చెప్పినాక షారా మనసులో చాలా బాధ అయిందంట. అబ్బా, నేను నా పెళ్లి గురించి చెడ్డ మాటలు చెప్పినానే అని చెప్పి చాలా బాధపడ్డదట. బాధపడి వాళ్ళ అమ్మ దగ్గర పోయిందట. వాళ్ళ అమ్మ దగ్గర పోయి చెప్పిందట, అమ్మా నేను షారా గురించి చెడ్డ మాటలు చెప్పినానమ్మా, షారా తప్పు చేయలేదు కానీ నేను తప్పు చేసిందని చెప్పినాను.
నన్ను. శారా గురించి అంత చెడ్డ పిల్ల, అల్లరి పిల్ల, దొంగ పిల్ల, అబద్ధాలు ఆడుతుందని అన్ని అబద్ధాలు చెప్పేసినానమ్మా. నేను శారా గురించి వేరేగా చెడ్డగా తిప్పినానమ్మా అని చెప్పేసి అన్నది. శారా చెప్పిందట, వాళ్ళ నా స్నేహితురాల గురించి చెప్పినానని శారా చెప్పిందట. చెప్తే వాళ్ళ అమ్మ ఏమనలేదంట కానీ వంటగదిలోకి పోయిందట, కిచెన్లో. ఎందుకంటే కట్ట జరిగినా అక్కడి నుంచి కొన్ని విత్తనాలు పట్టుకొని వచ్చిందంట. ఆవాలు తెలుసా మీకు? ఆవాలు ఎక్కడైతే పప్పు తాలింపు చేస్తారు కదా, నల్ల ఉంటాయి కదా, గుండ్రా ఉంటాయి కదా, ఆవాలు పట్టుకొని వచ్చిందంట. పట్టుకొని వచ్చి శారా చేతికి ఇచ్చిందంట. శారా ఇది ఈ ఆవాలు గాలి ఎట్లా చల్లేసేయి అని చెప్పేసి చెప్పింది. చల్లేసినాక వాళ్ళు అన్నీ ఏర్కొని రావాలి నువ్వు అన్నారు. అప్పుడు శారా అనుకున్నాడు, అంతేనా ఇట్లా పడేసి వాళ్ళన్నీ ఏర్కొని రావచ్చు అనుకుని అదేం చేసిందంటే విత్తనాలు ఎట్లా అని చల్లినట. చల్లినకి గాలి వచ్చిందంట, విత్తనాలు ఎక్కడెక్కడ పూరా పడిపోయినాయంట. చిన్న ఉంటాయి కదా, ఇంకా శారా ఏరికి వచ్చిందంట. వాళ్ళని ఏర్కొనగలవు కదా, ఏర్కొనడానికి నువ్వు ఏర్గా ఉంటుంది వస్తాయని వస్తుందా? ఏర్పెట్టుము ఎక్కువగా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. అంటే కాపు పెట్టుమని నా పెదవులను కాపాడుతావా, మా మృగమైన మాటలు రాకుండా నా పెదవులను కాపాడుతావు అని. మన పెదవులను ఏం చేయాలి చెప్పండి? దాని గురించి యెహోవాకు జయములు, సత్యవర్తనులు ఆయన కృష్ణుడు. ఎవరికి ఇష్టం లేదంట? అబద్ధాల పెదవులంటే ఏసేపు ఇష్టం లేదు. అబద్ధాల పెదవులంటే ఏసేపు ఇష్టమా? ఇష్టమా? ఎవరది ఇష్టపడ్డారు? అబద్ధాలు ఏసేపు ఇష్టమా? ఇష్టం లేదు. అబద్ధాలు ఎప్పుడు కూడా ఇతరులను గుర్చిన చెడు మాటలు మాట్లాడలేదు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనలాగానే లోకంలో జీవించింది కదా, మనలాగానే జన్మించినాడు, మనలాగానే జీవించినాడు. యేసు ప్రభు కూడా ఆకలైంది, యేసు ప్రభు కూడా దాహం అయింది కదా, యేసు ప్రభు కూడా నిద్ర వచ్చింది. ఒకసారి పడుకున్నాడు కదా, ఓడలో ఉన్న వేస్తా నిద్ర చేస్తారా అని చెప్పేసి యేసు ప్రభు ధైర్యంగా చెప్పాడు. ఆయన చదువులతో కానీ ఏ పాపం కూడా తెలియదు. యేసు ప్రభు దాన్ని ఏం పని చేసేవాడు? వడ్రంగి. వడ్రంగి అంటే వడ్లవాడు కదా. మన ఇంటికి తలుపులు కిటికీలు చేస్తారా? అయితే కూడా బడికి పోయి ఉండొచ్చు, స్కూల్కి పోయి ఉండొచ్చు, పిల్లలతో కలిసి ఆడుకొని ఉండవచ్చు, మీలాగానే పిల్లలతో కలిసి ఆడుకొని ఉండొచ్చు. అయినా కానీ నేను ఈ లోకానికి దేవుడానికి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వాళ్ళ తల్లిదండ్రులు బయలుదేరి అదే అప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా నడుచుకుంటూ పోతూ ఉంటుండే యేసు ప్రభు స్నేహితులతోనే వస్తున్నాడేమో అని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు. అందరు పిల్లలు కూడా అట్లనే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళ చుట్టాలు బంధువులతో కలిసి వస్తూ ఉన్నారు కదా. యేసు ప్రభు కూడా పెద్ద గుంపు వస్తుంది, ఆ గుంపులో ఎక్కడో ఉన్నాడని చెప్పేసి తల్లిదండ్రులు కొంచెం దూరం వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోయినాక అక్కడ చూసిందంటే మా యేసు ఉన్నాడా ఇక్కడ అంటే ఎవరి దగ్గర వాళ్ళు ఏమంటారు? ఏమంటే వాళ్ళు వెతుక్కుంటూ మళ్ళీ యెరూషలేముకు మళ్ళీ దేవాలయం పోయినట్ట. అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 3 రోజులు అయిందంట. ఎన్ని రోజులు అయింది? 3 రోజుల నుంచి యేసు ఎక్కడున్నాడు? యెరూషలేములోనే ఉన్నాడంట. ఇంకా యెరూషలేములో దేవాలయంలోకి వచ్చేసరికి యేసు ప్రభు దేవాలయంలో కూర్చొని ఉన్నాడంట. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? దేవాలయంలో కూర్చొని ఉన్నాడట. అక్కడ ఉన్నారంట మందిరంలో, దేవాలయంలో, యెరూషలేములో దేవాలయంలో ఉన్నాడు. వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు వాక్యం తీసి. యేసు ప్రశ్నలు అడుగుతుంది, యేసు ఏం చేస్తున్నాడంట? జవాబులు చెప్తా ఉన్నాడంట. ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోతున్నాడంట, ఏందబ్బా ఈ చిన్న పిల్లోడు దేవుని వాక్యంలో ప్రశ్నలు అడుగుతుంటే ఎంత తక్కువ చెప్పేస్తున్నాడు అని చెప్పేసి. యేసు ప్రభుకి అయితే అంతా తెలుసు కదా వాక్యము. ఎందుకు? యేసు ప్రభువే వాక్యం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీర దారి అయి యేసు ప్రభులాగా లోకానికి వచ్చు కదా. యేసు ప్రభు వాక్యం. మీ పెదవులను, మన పెదవులను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.